హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ సుధానండి. ఇక్కడ చూడండి, చాలామందికి బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా ఓకేనా ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ వస్తూ ఉందన్నమాట. ఇప్పుడు మీరు కటింగ్లోనే తెలుసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ ఎక్కువ రాకుండా ఒక చిన్న టిప్ అనేది ఫాలో అయితే మీకు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది మీకు ఎక్కువ అనేది రాదు బ్లౌజ్లో. ఓకేనా, అదేంటి ఆ టిప్ అనేది మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ కట్ చేసుకున్నారు కదా, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఓకే, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది అన్ని విధాలుగా మనకి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా వేసుకోండి. ఓకేనా, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మీరు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్ అనేది ఈ కింద ఇట్లా పెట్టండి. ఓకేనా, ఇలా పెట్టినప్పుడు ఓకేనా, బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి 1 ఇంచ్ అని పొడవు అనేది రావాలి. ఓకేనా, 1 ఇంచ్ పొడవు అనేది వస్తే కరెక్ట్గా మీకు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ అనేది రాదు. 2 బ్లౌజ్ కుట్టేసరికి సమానంగా వస్తుంది. ఎప్పుడు మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకున్నారో ఆ ఖర్చుల ప్రకారం మీరు కుట్టుకొని వెళ్ళినట్టయితే మీకు జాయిన్ చేసేటప్పుడు 2 కూడా సైడ్ జాయింట్లు సమానంగా వస్తాయన్నమాట. ఓకేనా, ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.